రజతోత్సవ సభను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో ఉన్నది భారత రాష్ట్ర సమితి. జిల్లాల్లో విస్తృతంగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను సమాయుత్తం చేసే పనిలో నిమగ్నమైంది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే తొలి మహాసభ కావడంతో సవాల్గా తీసుకొని నిర్వహిస్తున్నారు. ఉగాదికి ముందు ఫామ్ హౌస్ల మీటింగులు, ఇప్పుడు జిల్లాల మీటింగులు. ముఖ్యమైన ముగ్గురు లీడర్లు మనిషో దిక్కు గూత్తబట్టి తిరుగుడే తిరుగుడు గులాబీ పండుగకు పబ్లిసిటీ తెస్తానికి. 27 తారీఖు బీఆర్ఎస్ పుట్టి 25 ఏండ్లు. వరంగల్ శివారు ఎల్కతుర్తిలో పెద్ద మీటింగ్ పెడతాళ్ళు. 33 జిల్లాలకెళ్లి మందిని జమగొట్టకపోతానికి 6-10 రోజుల కంచెలు అంతటా మీటింగుల మీద మీటింగులు నడుస్తున్నాయి. 3000 ఆర్టీసీ బస్సులు మాట్లాడిరంటే చూడుర్రిగా. ఈ జమానాల సుత గోడల మీద రాస్తాండ్రు, కొత్త కొత్త పాటలు కై కట్టిండ్రు, కాడికి పోయి పబ్లిసిటీ చేస్తాండ్రు. మన మహాసభ తెలంగాణలో కుంభమేళా జరుగుతుందా అన్నట్టు ఉంటది. లక్షలాది మంది తరలి వస్తారు. పార్టీకి పవర్ పోయినాక ఇదే పెద్ద మీటింగ్. మరి పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత సార్ సైలెంట్ ఉన్నాడు కదా, ఇక గులాబీ పండుగ నాడు గర్జిస్తాడని కార్యకర్తలు ఒక సంబరం కాదు. ఇక సభ పెట్టే కాడ గీ పనులు నడుస్తున్నాయి. అడ్డం ఉన్నాయని చెట్ల కొమ్మలు నరికేసి ట్రాక్టర్లకు లోడ్ ఎత్తి బయటికి తీసుకుపోతాండ్రు. ఏ చెట్టు చూడు చెలిగేసే వరకు బోడగవు పడుతున్నాయి. ఇవన్నీ రైతుల భూములే. ఎకరానికి ఇంత కట్టిస్తామని మీటింగ్ కోసం తీసుకొని సాఫ్ చేస్తున్నారు. అంత మంచిగానే ఉన్నది కానీ జర చూసి పనులు సార్లు. ఓ దిక్కు పచ్చదనంగా పాడాలని కొట్లాడుకుంటా గిదేం పని అని పడనోళ్ళు పలసగా చేయగల మరి.